గురువుగారు, ఉగాది పంచాంగం ప్రకారం మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో హ్మ్. మేషరాశి వారికి హ్మ్. మొట్టమొదటగా ఆదాయ వ్యయాలు ఎంతున్నాయో చూద్దాం. ఓకే. ఆదాయం 11, వ్యయం 5, ఓకే. రాజ్యపూజ్యం 2, హ్మ్. అవమానం 4. ఓకే. అంటే ఆదాయాలు బీభత్సంగా పెరిగిపోయినాయి. హ్మ్. ఖర్చులు తక్కువగా ఉన్నాయి. హ్మ్. అలాగే అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. హ్మ్. మనకి నవగ్రహాల్లో మొట్టమొదటగా ఈ యొక్క రవిగ్రహం బ్రహ్మాండంగా ఉంది. ఈ యొక్క హ్మ్. మేషరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఓవరాల్‌గా. హ్మ్. అందువలన మనము ఈ యొక్క రవి యొక్క స్తోత్రం చేసుకుందాం. ఓకే. ఓం జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ప్రణతోస్మి దివాకరం. కాబట్టి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా హ్మ్. మనకి మొన్న గ్రహణం జరిగింది. అవును. చంద్రగ్రహణం, చంద్రగ్రహణం. కేతుగ్రస్తం. అక్కడి నుంచి ఆ మేష రాశి వాళ్ళకు కూడా ఎఫెక్ట్. విచిత్రం ఏంటంటే భారతదేశంలో చాలా తక్కువ ఉంది. అవును. వెస్ట్ ఆసియాలో, ఈస్ట్ ఆసియాలో ఉంది. మనకు హ్మ్. కొంచెం ఉంది. అయినా సరే మన వాళ్ళంతా కూడా భయపెట్టేశారు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి హ్మ్. చాలా ఎక్కువ ఉందని. ఓకే. అందువలన ఈ మేషరాశి వాళ్ళకి ఎఫెక్ట్ దాని మీద ఉంది. నెక్స్ట్ హ్మ్. సెకండ్, ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా కుటుంబంలో కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయి. ఓకే. ఏలినాటి శని జరుగుతుంది ఫస్ట్. హ్మ్. అపనిందలు అందుకు పడతాయి. కాబట్టి ఓకే. ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. ఇకపోతే వివాహాలు. హ్మ్. వివాహాలకు అందరికీ కూడా ఈ యొక్క మేషరాశి వారికి చాలా తక్కువ మందికి అవుతాయి. హ్మ్. ఎందువలనంటే ఇప్పుడు మనకి అక్టోబర్ నెల తర్వాత గురుడు అక్టోబర్ 2026 సంవత్సరం 24వ తేదీ దాటిన తర్వాత హ్మ్. ఈ యొక్క గురుడు సింహరాశిలోకి వస్తాడు. అప్పుడు హ్మ్. జనవరి 1, 2027 సంవత్సరం ఆ పీరియడ్‌లో మంచిగా అవుతాయి వివాహాలు. ఓకే. సంతానం లేనటువంటి వాళ్ళకి కూడా ఆ టైంలోనే మంచిగా సంతానాలు ఎక్కువ మంది హ్మ్. అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు యొక్క కోరిక తీరుతుంది ఎక్కువ జనాభాలు పుట్టాలని. హ్మ్. రూ. 25,000 లాభాలు కూడా ఆయన గురువుగారు అందరికీ 25,000 గురువుగారు, ఇప్పుడు మీరు ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అన్నారు కదా! అవును. అది ఏ విషయాల్లో అంటారు? అన్ని విషయాల్లోనూ వీళ్ళు అసలు హ్మ్. ఫ్రెండ్‌షిప్‌లు చేయకూడదు. ఓకే. మాట్లాడకూడదు. వీళ్ళకి ఏం పని అసలు ఫోనుల్లో గంటలు గంటలు ఆడవాళ్ళతో సోది. హ్మ్. ఏస్తే చేశారా అంతే. హ్మ్. ఇప్పుడు ఇది అసలు కలియుగం ఇది. ఓకే. కలి ఎలాగా నిందలు వేసేయడమా, ఎలాగా బంధాల్లో ఇరికించాలని చూస్తాడు. భూమి మీద ఉండిపోతారు. కాబట్టి మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. ఇకపోతే ఆరోగ్యం దగ్గరికొచ్చేసరికి వీళ్ళకందరికి ఏలినాటి శని కదా! హ్మ్. ఎముకల నొప్పులు, హ్మ్. మోకాళ్ళ నొప్పులు, హ్మ్. ఆ తర్వాత తల నొప్పులు. అన్ని వయసుల వారికి. అన్ని వయసుల వారికి కూడా మోకాళ్ళ నొప్పులు హ్మ్. వచ్చేస్తాయన్నమాట. ఓకే. ఆ తర్వాత వైవాహిక జీవితం దగ్గరికొచ్చేసరికి ఏలినాటి శని కదా! హ్మ్. ఫైటింగ్స్ ఉంటాయి. హ్మ్. ఒకళ్ళనొకళ్ళు భార్య చేతిలో ఇవన్నీ. భర్త, భర్త చేతిలో భార్య. వ్యయంలో హ్మ్. శని వక్రించి హ్మ్. మనకి వ్యయంలో మీనరాశిలో ఉన్నాడు కాబట్టి హ్మ్. అక్కడ కూడా మనకి ఈ యొక్క ఇనుము సంబంధమైన వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు హ్మ్. వీళ్ళకి కొంచెం లాస్‌లు వస్తాయి. హ్మ్. రాహు లాభంలో ఉన్నాడు. హ్మ్. 1 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత ఈ హ్మ్. యొక్క రాహువు మకర రాశిలోకి వస్తాడు. ఓకే. అందువల్ల ఈ లోపల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి అందరికీ కూడా హ్మ్. ఉద్యోగాలు పోయిన వాళ్ళకి కొంతమందికి రావడానికి అవకాశాలున్నాయి. హ్మ్. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొన్ని పోస్టులు అనేటటువంటివి రావడం జరుగుతాయి. హ్మ్. అలాగే ఈ ల్యాండ్స్ పేరు మీద వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళకి ల్యాండ్స్ రేట్లు కూడా పెరగడానికి అవకాశాలున్నాయి. హ్మ్. అలాగే బంగారం దొంగతనాలు జరగడానికి కూడా అవకాశాలున్నాయి. వీళ్ళకి తెలియట్లేదు లేదు. కేవలం బంగారం వల్ల నా శిష్యుడు ఒకడు హ్మ్. పెళ్ళికెళ్లారు. హ్మ్. వాళ్ళ అక్క పెళ్ళి అని చెప్పేసి ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తే వాళ్ళ హ్మ్. వాళ్ళ ఇంట్లో బంగారం ఎక్కువగా కొనుక్కున్నాడు. ఈ బంగారం రేటు పెరుగుద్దని అవును. రెచ్చగొడుతున్నారు కదా మన పంతులంతా. హ్మ్. రెచ్చగొడుతుంటే కొనుక్కున్నాడు. వీళ్ళ ఇంట్లో ఎదురుగుండగా వాడు ఎదురింటోడే. హ్మ్. వాళ్ళకి తెలిసినోళ్ళే. హ్మ్. కార్పెంటర్ అతను. వాళ్ళు చూసి బంగారం వీడి ఇంట్లో ఉందని చెప్పేసి వాడు కార్పెంటర్ మిషన్‌తో తీరుబడిగా వెళ్ళి వాడి ఇంట్లో దొంగతనం చేసి చెక్కలతో ఉన్న బాక్స్‌తో సహా పట్టుకుపోయారు. హ్మ్. కాబట్టి బంగారం రేటు పెరిగితేది అని ప్రచారం చేసేవాళ్ళు ఇళ్లల్లోనూ హ్మ్. బంగారం నేను ముందు చెప్పినప్పుడు వినలేదు. బంగారం కొన్న వాళ్ళ ఇంట్లో మేషరాశి వాళ్ళు దొంగతనాలు జరగడానికి అవకాశాలున్నాయి. బంగారం కొనే అవకాశాలు లేవంటారా? బంగారం కొనుక్కుంటారు. ఎందుకు కొనుక్కోరు? హ్మ్. రేట్లు తగ్గుతాయి. కానీ హ్మ్. బంగారం వల్ల ప్రాణాలే పోతానికి కూడా అవకాశాలున్నాయి.
ఓకే. వైజాగ్ లో మొన్న బంగారం ఉందని చెప్పేసి రోడ్డు మీద పేక్ వచ్చేసారు అవును. అట్లా. ఉమ్, సో ఈ యొక్క విదేశీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉమ్, వాళ్ళు కూడా విదేశాలకు రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఇతర దేశాలకి. ఉమ్, ఇప్పుడు దుబాయ్లో ఎవరికైతే విదేశాలకు కావాలనుకుంటున్నారో, నా శిష్యుడికి ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంటే ఇతర ఉమ్, దేశాల్లో రావట్లేదు. అప్పుడు యుద్ధం కాబట్టి దుబాయ్లో వచ్చేయండి అన్నారు, ఓకే. వెళ్ళిపోండి అన్నాం. అలా గల్ఫ్ కంట్రీస్ లో ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. ఉమ్, ధైర్యస్తులంతా కూడా వెళ్ళిపోవచ్చు. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి వీళ్ళందరికీ కూడా. ఉమ్, అలాగే శత్రువు భయంకరంగా తయారైపోతారు శత్రువులు. ఓకే. తర్వాత ఊర్లు మార్పులు ఉంటాయి ఉమ్, శత్రువులు భయాల వల్ల. ఉమ్, ఆ తర్వాత నరఘోష నరదృష్టి బాగా పెరిగిపోద్ది. ఎందుకని బంగారం ఎక్కువ వేసుకొని మంచిగా ట్రిమ్గా పార్టీలకి ఫంక్షన్లకు మంచి మంచి బట్టలు వేసుకొని వెళ్తారు కదా, ఉమ్, నరఘోష తగులుతాయి. అండ్ ఎవరికి రా లాభం అంటే జ్యోతిషం రాని వాళ్ళు కూడా నరదృష్టి నరఘోషం ఉందని అవును. చెప్పడం ఈజీ, అలాగే అవును. చెప్తున్నారు. వాళ్ళకి లక్షల లక్షల రూపాయలు పోగొడతారు. ఉమ్, పేదవాడికి సాధువులకి రూపాయి కూడా ఎవరు వెళ్ళు, అనాథలకి పాపం. ఈ రాశి వారు ఫైనాన్షియల్ గా ఎలా ఉంటారంటారు గురుగారు? పికప్ బాగుంది, ఆదాయం చాలా బాగుంది కదా, ఉమ్, డబ్బులు కూడా బాగానే సంపాదిస్తారు. ఉమ్, అంతా కూడా బాగుంటుంది. ఆరోగ్య పరిస్థితి ఎలా అన్ని బాగుంది, ఉండబోతుంది? అన్ని ఓకే. ఆరోగ్యం. కొన్ని మోకాళ్ళ నొప్పులు మనకి ఇప్పుడు గుజరాత్ లో నడుస్తారు చూడ, చాలా మంది మోకాళ్ళ నొప్పులతో అవును. పాపం అలాగా ఉమ్, వాటర్ అలాగా ఆ ఉమ్, టైప్ లోకి కాళ్ళు ఆ టైప్ లో వచ్చేస్తాయి. అందరూ కూడా ఉమ్, దొడ్డి కాళ్ళతో నడవడం టైప్ లోకి వచ్చేస్తాయి ఇంచుమించుగా. ఉమ్, బరువులు బాగా పెరిగిపోతారు. ఓకే. ఎలాగంటే ఇప్పుడు తలుపులు ఉంటాయి కదా, ఈ ఉమ్, తలుపులు పట్టం పట్టవు. అన్నమాట. కొంచెం లావు అవడానికి తలుపులు కొంచెం సైజ్ పెంచుకుంటే బాగుంటుంది. ఉమ్, ఇక కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి పరిహారాలు గురుగారు? వీళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఉమ్, శనికి జపం చేసుకోవాలి కదా. ఓకే. ముందు శని స్తోత్రం వాళ్ళు ఎలాగో చేయించుకోవడానికి డబ్బులు లేని వాళ్ళు మన నవనీతం ఆదిత్యనం నవనీతం ఉమ్, ఈయనకి కూడా పేరు మార్చుకున్న తర్వాతే మంచిగా వచ్చింది. ఓకే. అందువలన నవనీతం అంటే నీతు మేడం వాళ్ళ బాస్ ఉమ్, నీతు మేడం పేరు మీద పెట్టుకున్నారు. నవనీతం ఉమ్, అంటే వెన్న, ఆయన మనసు వెన్న కదా. పాడతాడు అవును. ఇప్పుడు మన కోసం శనీశ్వరుడి యొక్క పాట. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం తం నమామి శనైశ్చరం. ఈ విధంగా శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల్ని ఉమ్, పేద బ్రాహ్మడికి దానం చేయాలా. ఓకే. కిలోంపావు దానం చేయమని చెప్తున్నారు ఏంటండి గురువు గారు మీరు? ఉమ్, ఒక బస్తా దానం చేయమని చెప్పండి అని మా వైజాగ్ పంతులు చెప్పారు. ఉమ్, కాబట్టి ఒక బస్తా దానం చేసుకునే కెపాసిటీ డబ్బు ఉన్నవాడు బస్తా ఇచ్చుకోవచ్చు. ఓకే. ఏమంటే 500 ఇస్తున్నారు, మరి 100 ఇస్తున్నారు ప్రజలు. 500 చేస్తారు వాళ్ళే కంపల్సరీ. ఓకే. అధిక పారితోషికం ఇవ్వకపోతే మేము నువ్వులు దానం పట్టమని 1000 రూపాయలు అయిపోయింది రేట్ అనుకో, 500 నుంచి 1000. ఉమ్, ఆ పంతులు గారు ఏమంటున్నారంటే 5000 రూపాయలు చెప్పండి అన్నారు. ఉమ్, కాబట్టి జనం రెడీ ఇవ్వడానికి. శని దోషం 5000 రూపాయలు దానం చేసుకోవాలి. మరి ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? ఇవ్వలేని వాళ్ళు మన ఆదిత్యం పాట అది స్తోత్రం చేసుకోవడం వినడం, మన వీడియో చూడటం పాస్ చేసుకొని. ఈ రకంగా మనకి ఈ యొక్క శనీశ్వరుడికి రావి చెట్టు ఒకటి ఓకే. ఫ్రీగా ఉంటుంది. రావి చెట్టు అన్ని ఊర్లోనే ఉంటుంది, ఉమ్, ఏ చెట్టు అయినా ఉండదు. కాబట్టి రావి చెట్టుకి నీళ్లు పోసుకోవడం, ఉమ్, ఓం శనేశ్వరాయ నమః అంటూ ఆ చెట్టు చుట్టూ జపం చేసుకుంటూ తిరిగితే సరిపోతుందమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.